తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన నవ్వుతారో మరి అర్థం కాదు. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, వింటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బాధ ఏమీ కనపట్ల. ఎందుకు ఆ నవ్వు? మంచైనా చెడైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడ ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి శరీరత్ ఉద్యోగం తీసేశారు. ఈడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో ప్రస్తావించాం, మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైనా చెప్పండి ఇలా నవ్వకూడదండి వాళ్ళ బాధలో ఉంటే. ఓకే, నో యూస్, వాడు విండండి. ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి. అయ్య బాబోయ్, ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికిదే దుఃఖానికిదే. ఎక్కడో కొడుతుంది సీనా. మాట్లాడుకో. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు అంటాము, చేసేస్తామా? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక, నాశనం అయిపోతావురా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. నేను నమ్మను. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. తేడమైతే వెనక్కి తాలేము, కానీ నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. ఆశీర్వదించండి మావయ్య. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. అయ్య బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. నేను అదే లుచ్చాగండి. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు. పక్కింటోడు ఫ్యామిలీ గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలు పెట్టారు సార్? మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి మాట నుంచి థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం అనే మాట వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కానీ వచ్చింది. ఎందుకంటే విమర్శించడానికి అది ప్లేస్ కాదు కాబట్టి, విమర్శించడానికి అది సందర్భం కాదు కాబట్టి. నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. విమర్శించడానికి ఏ ఒక్క అవకాశం కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి అట్లుంటది మనతోని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ అనక తప్పలేదు. కానీ చావులందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావలసిన చావులు వేరయ్యా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏం మాట్లాడతాడు నువ్వు?
చావులందు జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన చావులు వేరయ్యా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పహల్గాం దాడికి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు తప్పించి మధుసూదన్ కుటుంబానికి ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కనీసం ఆ రెండు కుటుంబాల్లో ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఎందుకు? ఎక్కడున్నారు మీరు? ఉంటే తాడేపల్లిలో ఉన్నారు, లేదంటే బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటారు. అంతకుమించి ఎక్కడా లేదు కదా. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా కూడా ఏం లేరు, ఖాళీగానే ఉన్నారు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. డబ్బులు లేకపోయినా మనసున్నోడు ఏం చేస్తాడు? ఎక్కడో తీసుకొచ్చి పెడతాడు. మనసు లేనోడు ఏం చేస్తాడు? డబ్బున్నా కూడా ఎవడో రూపాయి కూడా. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.